హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సేమియా ఉప్మా చేద్దామండి. సో దీనికోసం మనకు కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని క్యారెట్స్. ఓకేనా అండి. సో దీనికోసం ముందుగా మనం కడాయి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఇందులోకి ఫస్ట్ పల్లీలు, ఆ తర్వాత శనగపప్పు కొంచెం వేసి ఒకసారి అలా వేయించండి. ఇది అయ్యాక 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అలా కలిపేసేయండి. ఇలా కలిపాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఒకసారి అలా కలిపేసేయండి. ఓకేనా అండి. సో ఇలా కలిసాక ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 2, 3, పచ్చిమిర్చి నేను ఒక 4, 5 తీసుకున్నానండి చిన్న చిన్నవి. ఓకే. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలపండి. ఆనియన్స్ మంచిగా వేగాలి. ఇది వేగాక ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్యారెట్స్, అంటే ఆనియన్స్ కొంచెం అయిందాక క్యారెట్స్ యాడ్ చేయండి. ఆ తర్వాతకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి కలపండి. ఇలా అంతా కాస్త కలిపాక ఓకే, మంచిగా ఒకసారి కలపండి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో ఇలా అయ్యాక దీంట్లోకి నేను బాంబినో వెర్మిసెల్లి యూజ్ చేస్తున్నానండి. అంటే అన్రోస్టెడ్ది, రోస్ట్ చెయ్యండి. సో ఇలా చేస్తే ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, మీకు మంచిగా సపరేట్గా వస్తుంటుంది, గడ్డలుగా రాకుండా సేమియా ఉప్మా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సో ఇక్కడ నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ తోటి నేను 3 గ్లాసెస్తో సేమియా పోస్తున్నాను. ఓకే, వెర్మిసెల్లి అన్రోస్టెడ్దండి. ఓకే, ఇది 3 గ్లాసులు. ఫస్ట్ ఇలా ఇందులో 3 గ్లాసులు తీసుకొని ఆ పోపునంతా మంచిగా కలపాలి. సో దీనికి అంతా అయ్యేదాకా చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, అంతా కలవాలి బాగా. సో ఇలా కలిసాక దీన్ని ఒక సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ దాకా అలా ఫ్రై చేయండి. సో ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా కాస్త ఫ్రై అయ్యాక దీనిని ఇప్పుడు కాస్త పక్కకు పెట్టేసి ఇందులో మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్లు పోయండి. ఓకే, అంటే సేమియా ఎంత తీసుకుంటే అన్ని వాటర్ పోయాలి, సరికి సరి. సో అన్ని వాటర్ పోసేసి మనకి తగినంత ఉప్పు వేయండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపి టేస్ట్ చూడండి. ఇంకా ఏమన్నా సాల్ట్ పడుతుంది అంటే యాడ్ చేయండి. లేదు అంటే మూత పెట్టేసి ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా అండి. వన్స్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదండి, అది ఇందులోకి మంచిగా కలిపేసేయండి. ఓకే, ఇలా ఇది మంచిగా ఉడకాలండి. ఇలా కలిపేసేయండి. మధ్య మధ్యలో మూత పెట్టేసి తర్వాత తీస్తూ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఓకేనా అండి. సో ఇలా కలుపుతూ ఉంటే చూడండి ఎంత బాగా అయిందో, పొడి పొడిగా వస్తుందండి. ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి. అంతే, వేడి వేడి సేమియా రెడీ. థ్యాంక్ యూ.